గంగాధర్ శరత్ అయితే కారులో వెళ్తూ ఉంటాడు. ఇక గంగాధర్ శరత్ తోటి "సార్ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో శరత్ "ఏంటి గంగాధర్ అడుగు" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. "సార్ మీది జాహ్నవి ఎట్లా పరిచయం అయ్యారు? మీ లవ్ స్టోరీ నాకు కొంచెం చెప్తారా?" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇక "ఓ ఆ విషయం గురించేనా? నేను ఇంకా ఏదో అనుకున్నానని" చెప్పనైతే శరత్ అయితే తన లవ్ గురించి ఎంత చెప్తూ ఉంటాడు. ఇక గంగాధర్ అయితే అంతా బాగానే ఉంది కానీ అసలు గంగ జాహ్నవిలాగా ఎలా మారింది? అసలు జాహ్నవి రియల్ జాహ్నవి ఎక్కడ ఉంది? ఏంటి? అది మాత్రం క్లారిటీ లేదు అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో శరత్ అయితే "ఇదిగో ఇక్కడే ఆపు. ఇదే జాహ్నవి జాహ్నవి వాళ్ళ పేరెంట్స్ ఇల్లు" అని చెప్పనైతే అంటూ తనైతే కారు దిగిపోతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గంగాధర్ అయితే అసలు ఈ జాహ్నవి గురించి తెలుసుకోవాలి. జాహ్నవి గురించి తెలుసుకుంటేనే అసలు జాహ్నవి ఎలా మారిందో అర్థమవుతుందని చెప్పనైతే ఇప్పుడు ఎలా చేయాలని చెప్పని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ శరత్ ఫోన్ మర్చిపోవడంతో ఇది చాలదా నేను తెలుసుకోవడం కోసం అని చెప్పనైతే తను సంతోషంగా ఆ ఫోన్ తీసుకొని దీన్ని తీసుకొని లోపలికి వెళ్తాను. అక్కడ జాహ్నవి గురించి సంబంధించి ఏదో ఒకటి తెలియకపోతుందని చెప్పనైతే తను అనుకుంటూ ఇక ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక శరత్ అయితే వాళ్ళ మామయ్యతోటి మాట్లాడుతూ అందరూ హాల్లో కూర్చొని ఉంటారు. ఇక గంగాధర్ అయితే ఫోన్ తీసుకొని శరత్ దగ్గరికి రావడంతో శరత్ కూడా "సరే గంగాధర్ ఇది కూర్చో నువ్వు కూడా" అని చెప్పనైతే అందరు హాల్లో కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక గంగాధర్ అయితే మొత్తం చూస్తూ ఉంటాడు. చూస్తూ అంతా పరిశీలిస్తూ ఉంటాడు. ఇక జాహ్నవి ఎక్కడైనా కనిపించకపోతుందా అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు. అసలు జాహ్నవికి ఏమైందో ఏమో అని చెప్పి అటు తిరిగి చూడగానే అక్కడ ఉన్న ఫోటోని చూసి ఒక్కసారిగా గంగాధర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక